కేటీఆర్ ను గిల్లి లగ్జరీ కార్ల లొల్లి. నువ్వు గిల్లినా గిల్లకపోయినా నేను గిల్లుతూనే ఉంటానట్లుగా ప్రతిసారి కేటీఆర్ ని గిల్లుతున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇష్యూ ఏదైనా సంజయ్ టార్గెట్ మాత్రం కేటీఆర్ అన్నట్లుగానే ఉంది. ఇప్పటికే కేటీఆర్ 2 సార్లు డిఫమేషన్ కేసు వేసిన బండి సంజయ్ మాత్రం అదే దారిలో వెళ్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మరోసారి మనీ లాండరింగ్ ఆరోపణలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎక్స్ వేదికగా కేటీఆర్ అక్రమంగా లగ్జరీ కార్లను కొనుగోలు చేశారని విమర్శించారు సంజయ్. లగ్జరీ కార్ల స్కామ్ నిందితుడు దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్లలో కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు బండి సంజయ్. కేసీఆర్ ఫ్యామిలీకి చెందిన కంపెనీల పేర్లతో లగ్జరీ కార్లు ఎందుకు రిజిస్టర్ అయ్యాయన్నారు ఆయన. మార్కెట్ ధర చెల్లించారా, తక్కువ ధరకు తీసుకున్నారా, పేమెంట్లు బినామీ పేర్లతో చేశారా అని ప్రశ్నించారు. కార్లను మనీ లాండరింగ్ ద్వారా కొనుగోలు చేశారా అంటూ ట్వీట్ చేశారు బండి సంజయ్. ఈ స్కామ్ లో కేసీఆర్ ఫ్యామిలీ ప్రయోజనం పొందినట్టు కాదా అని ప్రశ్నించిన సంజయ్ సంబంధిత శాఖలు దర్యాప్తు జరపాలన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి. బండి సంజయ్ ఎక్కడ కొన్నాడో మేము కూడా గానే కొన్నాం, వాళ్ళందరూ ఎడగొంటారు, మేము కూడా గానే కొంటున్నాం. గంతే. నేను ఏమంటున్నా, బండి సంజయ్ తిరిగే కార్లు ఏ షోరూంలో కొంటారో మేము కూడా అదే షోరూంలో కొంటున్నాం. సెకండరీ కూడా కొంటాం. నువ్వు అమ్మితే నేను కొననా? ఇప్పుడు నా కారు కూడా తీసేస్తున్నాను, నేను అమ్ముతున్నాను, నువ్వు కొనవా? సింపుల్. దానికి ఏముంది? ఒక కారు ఒకరు కొనుక్కోవడం కూడా అమ్ముకోవడానికి సహజమైన విషయం. కేంద్ర మంత్రి హోదాలో ఉంటూ బండి సంజయ్ ఇలాంటి పసలేని ఆరోపణలు చేయడం సరికాదన్నారు బీఆర్ఎస్ నేతలు. దానికి పెద్ద ఇదా? బండి సంజయ్ హోంమంత్రి కూడా పెద్ద కనిపెట్టింది ఇదా? వాస్కోడ్ గామా లేక కొలంబస్ లెక్క గత చిల్లర మాటలు, చిల్లర వేశాలు. బండి సంజయ్ కేటీఆర్ పై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. పరువు నష్టం దావా కేసులను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా బండి సంజయ్లో మార్పు రాకపోవడం దురదృష్టకరమన్నారు గులాబీ నేతలు.